నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్తాలి. గురుగారు, శివరాత్రి రోజు నంది చెవిలో కోరికలను అంటే మనకున్న కోరికలను నంది చెవిలో చెప్తే నిజంగా పరమశివుడు అనుగ్రహిస్తాడంటారా గురుగారు? వాస్తవం తల్లి, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇతిహాసాల విషయాలు అవి. నందీశ్వరుడి చెవులే ఎందుకు చెప్పాలి అని అంటారంటే, నంది అనేది తండ్రికి ప్రియమైన భక్తుడు. అసలు నంది తండ్రి ముందు ఎందుకు ఉంటాడు? పక్కనో ఇటువైపు ఉండవచ్చుగా. నందీశ్వరుడు తీవ్ర తపస్సు చేసి తండ్రిని పిలుస్తాడు. తండ్రిని పిలిచి ఒక మాట ఏమంటాడంటే, తండ్రి మీరు చూడడానికి ఎంతో, అసలు ఆయన ఉండే తరుణమే బలమైనది. చంద్రుణ్ణి పెట్టుకొని ఆ దేహానికి చితాభస్మం రాసుకొని, కొంచెం కిందికి వచ్చాక నీలకంఠుడు అంటే విషం పెట్టుకొని, కర్కాటకుడిని చుట్టుకొని, నడుము దగ్గరికి వస్తే పాశాన్ని చుట్టుకొని, తర్వాత ఇటువైపు అటువైపు ఆయుధాలు పెట్టుకొని, కొంచెం ఆలోచన వైవిధ్యంగా చూసినప్పుడు పులి చర్మం ఏనుగు చర్మం చుట్టుకొని ఉంటాడు తండ్రి. ఇవన్నీ చూసి ఆయనను ఎవరు చూసినా ఆయనని భూతనాథుడే అంటారు. ఏదో క్షుద్రబూజలు చేస్తాడు అనుకుంటారు. కానీ ఆయన వచ్చేసి ఈ ప్రపంచానికే ఆయన ముల్లోకాధిపతి, అంటే రుజువు చేయబడ్డాడు కదా. మిమ్మల్ని నాకు ఎప్పుడు చూడాలని ఉంది అని ఒక కోరిక కోరుతాడు తల్లి. ఒక కోరిక అదే కోరుతాడు ఆయన, నేను మిమ్మల్ని చూడాలంటే, ఎప్పుడు చూడా నేను నా తండ్రిని చూసుకోవాలి, మీరు ఎలా ఉన్నా నేను మిమ్మల్ని చూసుకోవాలి. అలా ఎలా చూస్తావు నందీశ్వర? అంత వివరంగా చూడడం కష్టమే కదా నన్ను అంటే, నాకున్న కోరిక అదొకటే, నేను మిమ్మల్ని చూస్తానని తండ్రిని లేచి ఆలింగనం ఇచ్చుకుంటాడు. ఇచ్చుకున్నప్పుడు తండ్రి తథాస్తు అంటాడు. తండ్రి అలా చెప్పిన తర్వాత నంది ఎక్కడ, నంది వాహనుడే ఎక్కడే ఉంటాడు. ఉన్నప్పటి నుంచి ఇంకా నంది కళ్ళు తెరిచే ఉంటాడు. తండ్రినే చూస్తాడు ఎటువైనా, ఇలాగే ఇక తప్పించాడు. ఎక్కడ ఎటువైనా తండ్రినే చూస్తాడు. ఆయనకి ఇష్టం తండ్రిని చూడడం, ప్రేమ. ఆ ప్రేమ, ఆ ఆలోచనని నందీశ్వరుడికి తండ్రికి చాలా 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 సన్నిహిత్యం. పార్వతీమాత కంటే ఎక్కువ విలువ ఇస్తాడు నందీశ్వరుడికి. ఎందుకంటే తండ్రి భక్తులతోనే మాట్లాడతాడు. భక్తులకే ఆయన ఇచ్చే ముఖ్యమైన మొదటి స్థాయి. మన దగ్గర రాసింది కలియుగ అంతరంలో కూడా మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడంట అని ఉంది మన దగ్గర. అంటే భక్తులకి విలువ ఎక్కువిస్తాడు. అలా ఉన్న తరుణంలో తండ్రిని ఎవరు కలవాలన్నా తండ్రి ద్వారా, నందీశ్వరుడు ద్వారా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే మంచి రావచ్చు, చెడు రావచ్చు, మర్యాద రావచ్చు, లేకపోతే ఇంకేదైనా రావచ్చు. కాబట్టి తండ్రి ఇచ్చేది ఏంటంటే, నన్నే చూస్తూ కాకుండా కొన్ని పనులు చెప్తాడు. నీకెవరైనా చెప్తే అందులో నీతి, నిజాయితీ, ధర్మం ఉంటే అది సాక్షాత్తు నీకు చెప్తే నాకు చెప్పినట్టే నీ మాటగా నాకు అందించాలి. నందీశ్వరుడు కూడా ఎలా ఉంటాడంటే అమ్మ, మీరు గమనించండి, తండ్రి కడప లోపట ఉంటాడు, నంది కడప బయట ఉంటాడు. అవును గురుగారు. ఎక్కువ శాతం ఈ రోజుల్లో అది లేదు మన దగ్గర. ఎక్కువ శాతంగా మనం చూసిందల్లా గుడిలలో ఏంటంటే ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు. అంటే గుడి కట్టుకునే తరుణం కూడా అవసరం కదమ్మా. అలా ఉండడం చేత నందీశ్వరుడు గడప అంటే ద్వారపాలకుడిలాగా ఉంటాడు. ఉండి తండ్రికి అన్ని వివరణ అందించడం చేయడం చేత శివరాత్రి రోజే కాదు తండ్రి చెవులో చెప్పేది, నువ్వు ఏ రోజు చెప్పినా ఆయన చెవులనే చెప్పాలి. ఒక మాట. మరి అలా ఉంటే మరి భక్త కన్నప్ప తండ్రి చెవులో చెప్పలేడుగా, డైరెక్ట్గా తండ్రితోనే మాట్లాడాడు అంటే అమ్మ, ఇది కొన్ని వివరణలు శాస్త్రోక్తంగా రాసి ఏముందనంటే, ధర్మం ఏదైతే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో, ఏదైతే కాపాడాలని చెప్పబడుతుందో అలాంటి ప్రశ్నలనే నందీశ్వరుడు స్వీకరిస్తాడు. ఇలా చూడాలంటారు. తండ్రి కోరిక ఏంది నందీశ్వరుడిది? బాగా గమనించండి. తండ్రి కోరిక నందీశ్వరుని ఎవరిని చూడాలని? శివుని. మరి అలా చూస్తాడు ఖచ్చితంగా నిలబడతాడు శివుడు అని అర్థం. ఆడ అంతకు మించి ఈడ ఏ శాస్త్రం లేదు. ఎందుకంటే నందీశ్వరుడే తండ్రిని చూస్తూ ఉంటాడు కాబట్టి అందులో నుంచి నీ ఐ కాంటాక్ట్ కూడా పోతే తండ్రి కనబడతాడు. వివరణ అది. మరి ఇంతమందిలో ఎంతమంది కన్నా తండ్రి కనబడ్డట్టు ప్రూఫ్ ఉందా? చూడండి, నందీశ్వరుడి చెవుల మధ్యలో నుంచి చూసినప్పుడు శివలింగమే కనబడ్డదా, శివుడు కనబడ్డా? బాగా గమనించండి. శివలింగమే కనబడేది. నందీశ్వరుడు మనస్సాక్షితో కూర్చోవడం చేత పరమశివుడు కనబడతాడు. ఇక్కడ మనం ఇలా పడితే శివుడు కనబడ్డాడు. మనస్సాక్షి పెట్టి కిందికి తల ఉంచితే అప్పుడు మన ఆత్మని పరమాత్ముడు చూస్తాడు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నామంటే, అంతఃకరణ శుద్ధి లేని నీవు ఇలా ఎలా పెట్టినా కనబడ్డాడు పరమాత్ముడు. అర్థమైందా తల్లి? మనస్సాక్షితో ముఖ్యం. నందీశ్వరుడు రుజువు చేయబడ్డాడు తల్లి. ఎన్నో పుణ్యం చేసి వర్షాలు పడి పెద్ద 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 మంటలు పడుతుంటే కూడా ఆయన తపస్సు భంగం కలిగించుకోలేకపోయాడు. అలాంటి ప్రసన్నమైన జీవితాన్ని చూశాకే పరమాత్ముడు ఆయనకి వరం ఇచ్చాడు. ఊరికి ఓం నమ శివాయ అనగానే రెండవ ఓం నమ శివాయకి రాలేడు ఆయన. యుగాంతరం చేసిన తర్వాత వచ్చి భక్తిని మెచ్చి వాళ్ళు రుజువు చేయబడ్డ భక్తి అయినది. ఇప్పుడు చూడండి ఇంకో విషయం, మన దగ్గర యాగంటిలో బసవేశ్వరుడు రంకేస్తే కలియుగం మునుగుతుంది అంటారు. అవును గురుగారు. విచిత్రం ఏంటంటే ఆ బసవేశ్వరుడు పెరుగుతున్నాడు ఒక మాట,
ఎంత సాక్ష్యం ఉంటే ఆ సాక్షి విషయ వివరణలు మనం ఈరోజు మనందరం మాట్లాడుకుంటాము. పెరుగుతున్నాడంట, ఈయనలో పోతున్న యాగంటి మహానందిలో ఉంటారు, ఆయన పెరుగుతున్నాడు అని చెప్తారు కదా. తండ్రి ఒకసారి లేచి రంకేయడం అనేది ఒకసారి ఊహించుకోండి. ఆయన రంకేయడం ఏంటంటే శివుడిని ఆజ్ఞ తీసుకోవడం. ఇక అంటే శివుడికి ఉన్న ప్రమాదగణాలలో మొదటి స్థాయి వచ్చేసమ్మ నందీశ్వరుడు. తండ్రి ఎప్పుడు నంది మీద రాలేడు, మనం ఫోటోలు పెట్టాము అంతే, కానీ ఎప్పుడు తండ్రి ఆయన మీద ఎక్కి రావడం కూర్చొని రాదు. తండ్రి ముందుంటాడు, పక్కన నడుచుకుంటూ అవుతాడు. నందీశ్వరుడి స్థానం వేరు. మన వాళ్ళు ఏం చూపిస్తారు, కార్టూన్ నెట్వర్క్ లో కానీ ఎక్కడెక్కడ తండ్రి దాని మీద వచ్చినట్టు చూపిస్తారు, ఇదంతా వేరు. నందీశ్వరుడు ఎక్కడ ఉంటాడమ్మా ఎక్కువ శాతంగా మన పూర్వవంశంలో తెలుసా? తండ్రి ముందు ఉంటాడు కదా. తండ్రి ముందు కంటే నందీశ్వరుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? వ్యవసాయంలో ఉన్నాడు. మనం ఎద్దులను పెడతాం కదా, కాబట్టి మన దగ్గర నందికి విలువ అనేటిదమ్మా శాస్త్రంగా ఉంది, మన దగ్గర సైన్స్ ప్రకారంగా రుజువు చేయబడింది. ఆయన భక్తితో గెలిచాడని శివపురాణంలో రాస్తుంది. కేవలం నందీశ్వరుడి గురించి 8 పేజీలు ఉన్నాయి తల్లి. అలాంటి వివరణలు తెలుసుకొని ఈరోజు శివభక్తులు, మేము శివుడి భక్తులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా శాస్త్రం తెలిసి మండల దీక్షలు వేసిన వాళ్ళు బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే అలా తెలిసినప్పుడు ఏమైందంటే మాకంటూ ఒక అహం వస్తుంది, మనకంటూ ఒక భక్తి వస్తుంది. ఈరోజు మీరు అడిగిన ప్రశ్న ఇది చిన్నది కాదు, చాలా వైవిధ్యమైన ప్రశ్న ఇది. ధర్మం గెలవబడాలి, ఎలా గెలవబడాలి అన్న విషయాలే మీరు అడుగుతున్నారు. కాబట్టి అమ్మ నందీశ్వరుడి చెవులో చెప్పడము, నందీశ్వరుడి నుంచి చూడడం అనేది ధర్మం. అసలు శివుడికి నందికి అనే విషయమే లేదు ఇక్కడ. నంది బయట ఉండేది, శివుడిలో కూడా ఉండేది. అప్పుడు గుడిలు వేరు, ఇప్పుడు కట్టిన గుడులు వేరు. ఇది 100-200 సంవత్సరాల నుంచి వచ్చింది ఈ వ్యవహారం. అంతకు ముందు అన్ని గుడులు పెద్దగానే ఉండేవి కదా. అప్పుడు నంది వేరు, తండ్రి వేరు ఉండేవారు కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా అలా ఉన్న గుడి కేదార్నాథ్ ఆలయం. నంది ఒక 4-5 ఇట్లా సెన్సార్ అంటే అక్కడ కొన్ని గేట్ లాగా ఉంటుందమ్మా. అలా ఉన్న తర్వాత నంది ఇక్కడ ఉంటాడు, తండ్రి చాలా లోపల ఉంటాడు ఇక్కడ. ఇప్పుడు తిరిగే వాళ్ళంతా ఇక్కడే ప్రదక్షిణ చేసుకొస్తారు. అంటే ఇక్కడ శాస్త్రం ఏంటంటే అమ్మా, ఇద్దరు ఒక దగ్గర పెట్టినప్పుడు తండ్రి భంగం ఎందుకు కలుగుతుంది అనేది మీకు ఇందాకే చెప్పా. మరి ఆయన చూసేటప్పుడు మీరు మధ్యలో డిస్టర్బెన్స్ ఇదే కదా. ఇదొక్కదాన్ని మనం ఎలా చెప్తారంటే మన వాళ్ళు, తండ్రి కొన్ని ప్రమదగణాల శక్తులని ఆయన దగ్గర పెట్టుకొని ఉంటాడు. ముల్లోక అధిపతి అంటే 9 గ్రహాలకి అధిపతి కదా తల్లి. ఆయన ఏం చేస్తాడు, ఇట్లా తీవ్రమైన ధ్యానంలో ఉన్నప్పుడు చెడు కూడా రావచ్చును. పూర్తి ప్రదక్షిణ ఎందుకు చేయకూడదంటే తండ్రి శ్మశాన వాటికలో ఉండడం చేత భక్తి తర్వాత మనకు కావాల్సిన విముక్తి కోసమని నిర్ణయం అనేది పూర్తిగా రావాలి అని అన్న వాళ్ళు చూడు. ప్రదక్షిణ కూడా ఎలా చేస్తారు తల్లి, వీళ్ళ శివలింగం ఉంటే మీరు అన్నట్టుగా నంది ముందుకు పోవడం కాదు, తండ్రి యొక్క ప్రదక్షిణ కూడా నేను ఎలా అంటే అర్థమయ్యేలా చెప్తాను. శివలింగం ఎక్కడైతే ఇలా ఉంటుందో తల్లి, అభిషేకం చేస్తాం ఇలా ఉన్నప్పుడు, ఇక్కడ అభిషేకాలు చేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇలా కావాల్సిన పాలు పంచామృతం ఉంటుంది కదా, ఇది దాటకూడదు. ఇది ప్రదక్షిణ. ఇక్కడ మొదలు పెడతాం, ఇలా వచ్చి ఇక్కడ ఆపి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్తారు. ఇది ప్రదక్షిణ విషయం వివరణ, అంటే మీకు అర్థం కదా చెప్తాను. అంటే ఇక్కడ నంది ఎక్కడ ఉన్నది, ఇక్కడ సందర్భం రాలే. మన వాళ్ళు తిరిగేది ఏంది, ఇలా రౌండ్. అవును గురుగారు. తిరిగే దాంట్లో కూడా ఎవరి చేతుల్లో కలశం ఉండదమ్మా. శివుడి చేతుల్లో, శివుడి చుట్టూ తిరిగేటప్పుడమ్మా ఒక కలశం ఉండాలి ఎప్పుడు మన చేతిలో. చిన్న కలశం ఉండి అందులో కొంచెం బాగా గమనించండి, గంధం ఉండాలి, పసుపు కుంకుమ ఉండాలి, ఒక 2-3 తులసి ఆకులు ఉండాలి, తర్వాత హారతి కర్పూరం ఒక బిల్ల ఉండాలి. అందులో ఉన్న తర్వాత మీ మనసులో ఏదైనా కోరిక పెట్టుకొని నీవు తిరగాలి. తిరిగినప్పుడు 11-5 చుట్లు తిరిగి తండ్రి నెత్తిపైన పోయాలి. అవి ఇక్కడ ఏం జరుగుతుంది, నేను చెప్పిన దాంట్లో ధర్మం ఏముంది చెప్తాం వినండి. పసుపు కుంకుమ సౌభాగ్యాలకి, అర్ధనారీశ్వరి తత్వానికి, తులసి ఆకులు ఆయుర ఆరోగ్యాల కోసం, ధన్వంతరి కోసం, హారతి కర్పూరం ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా దాన్ని బగ్గుమని మండే ఆ స్థితిగతులు అంటే నిజము నికాసులాగా ఉండడానికి పురుగు చేయడానికి. కొంతమంది 5 రకాల పువ్వులు వేసుకొని పోవచ్చు అందులో అక్కడ ఇక్కడ. ఎందుకంటే అమ్మా ఏదైనా ఉద్యోగము లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఎవరైనా బిడ్డ డెలివరీకి ఉండే కొంతమంది ఉంటారు కదా, అలాంటి శుభ సూచకం అప్పుడు తండ్రి చుట్టూ తిరిగేసి ఆ పువ్వులు దాంట్లో కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఎంత 11 రోజులు తిరిగి తండ్రి నెత్తి మీద పోసినప్పుడు ఆ నీళ్లు శివుడి లింగం మీద పడ్డప్పుడు ఇలా పోస్తాం తల్లి. మనం జనరల్గా ఓం నమః శివాయ పోస్తారు, అలా పోస్తూ 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 నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద శివలింగం నుంచి ఇటు కింద పడ్డ ఆ నీళ్లు తీసి ఇలా నెత్తి మీద వేసుకోవాలి. దాన్ని శివ ప్రక్షోళన అని అంటారు. అంటే తండ్రి స్నానం చేసిన ఆ నీళ్లు మన మీద పడితే పవిత్రముగా మనము స్నానం చేసినట్టే. ఇప్పుడు కొంతమంది ఉంటారు కుంభమేళ ఓనోళ్ళు ఈడేం స్నానం చేయాలి అంటే కొంతమంది ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మనం కూడా అలా పోవడం వల్ల ఏమవుతుందంటే అలా గంగని నెత్తిలో వేసుకోవడం వల్ల పుణ్యం ఏమొస్తుందంటే అమ్మా పరమశివుడి ఆశీర్వాద బలం ఉంటుంది. నేను కొంతమంది భక్తులు ఫోన్లలో అంటారు, స్వామి మిమ్మల్ని కలిసిపోయినాక 1 నెల బాగున్నది కానీ
కొంచెం బాగాలేకపోతుంది అని అంటే, నేను దూరం ఉన్న వాళ్ళు అయితే రాలేరు కాబట్టి శివుడి చుట్టూ 11 చుట్లు తిరిగి నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ విధానం చేసి ఆ నీళ్లు చల్లుకోండమ్మా, శివ ప్రక్షాళన చేయండి, అందుబాటులో ఉన్నంత వరకు పోతుండండి అంటాను. అలా పోయేసి రిలాక్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు తల్లి. ఎందుకంటే అది తండ్రి నెత్తి మీద పడ్డ ఆ నీళ్ళకి చాలా విలువ. బ్రాహ్మణులు బాగా చెప్తారు ఇది, శివ ప్రక్షాళన చేయండి అంటారు. మనకు ప్రక్షాళన అంటేనే తెలియదు ఇక్కడ వ్యవహారం అది. మనం ఎంతసేపు వీళ్ళు తెచ్చిన దీపాలే వెలిగించుడు, ఎంతసేపు వీళ్ళు తెచ్చిన హారతులు పెట్టుడే, కానీ పుణ్యం తీసుకుపోయే తరుణాన్ని నేర్చుకోవట్లేదు. ధర్మం సందేహాలంటే ఏందమ్మా, ఇలా తిరుగుతూ ఇదమ్మా, ఇలా పోతే ఇదమ్మా, పురోహితులు ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారా? లేరు. పురోహితులు ఏం చెప్తున్నారు ఈ రోజుల్లో బాగా గమనించి చూడండి. ధూప దీప నైవేద్యాలు, అర్చకులు, అర్చనలు, తర్వాత ఇంకా అభిషేకాలు, ఈ విషయంలోనే ఉంటుంది వ్యవహారం. కానీ అసలు శివలింగానికి ప్రత్యేకత దేనికి? శాస్త్రంలో ఏం రాసని తెలుసా అమ్మా? నీవు అభిషేకం చేసినప్పుడల్లా శివుడి ఆ లింగం ఇలా విచ్చుకపోదు, పర్రెపాస్తుంది అంటారుగా, మధ్యలో నుంచి అది కాకపోవడానికి కూడా సైంటిఫిక్ గా రుజువు అయింది. అందుకు తండ్రికి నీళ్లు పోయాలి, తేనె పోయాలి, అభిషేకం చేయాలి, ఇది రుజువు చేయబడ్డది. తర్వాత ఇంకోటి రుజువు ఏమున్నది? తండ్రిని అభిషేకం అయినా వచ్చేసి గంగాధరుడు గౌరీమాతని కూడా ఆయన విలువ ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన విలువ, ఆయన అభిషేక ప్రియుడు. అంతే, ఆయన కోరుకున్నది అదొక్కటే, అది పవిత్రముగా. కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి, తండ్రి యొక్క కోరిక ఉన్నది, తండ్రి శివలింగాన్ని కాపాడుకున్న తరుణము రాసింది సైంటిఫిక్ గా. ఇవన్నీ చెప్పేటోళ్ళు ఉన్నారా మరి ఈ రోజుల్లో? లేనే లేరు. ఇప్పుడు మీకు కూడా మీరు ఆలోచించాల్సిన డీప్ డిస్కషన్ పబ్లిక్ తెలవాలి. ఇదే శివరాత్రి సందర్భంలో కనీసం మనం విననియండి. అవును గురుగారు, ఇది మీరు అడిగిన ప్రశ్న. ఓకే గురుగారు, మాకున్న సందేహాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.